పైన దృష్టి పెట్టడం లేదు, పార్టీ నాయకులను కార్యకర్తలను సరిగా పట్టించుకోవడం లేదు. ఇది మనకు తీవ్ర నష్టం చేస్తుందని చెప్పాను, అదే జరిగింది. ఇప్పుడు ఆలోచిస్తున్నారు నిర్మాణం చేయాలి అని. ఈ పని 10 ఏళ్ల కింద చేసి ఉంటే, 5 ఏళ్ల కింద చేసి ఉంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎన్నికల సందర్భంగా, ఎన్నికల తర్వాత కూడా చెప్పాను నేను, ఇప్పటికైనా నిర్మాణం పైన దృష్టి పెట్టండి, అందరినీ కలవండి, అందరితో మాట్లాడండి అని. పెద్దగా మార్పు వచ్చినట్టు కనిపించలేదు. ఇప్పటికైనా ఆ ప్రయత్నం చేస్తే పార్టీ బతుకుతుంది. లేకుంటే కొంతమంది నాకు గర్వం ఎక్కువ అనుకుంటారు. అది నాకున్న గర్వం కాదు. దళితుడినైనా ఆత్మాభిమానంతో బ్రతకాలి, ఆత్మగౌరవంతో బ్రతకాలి అనేది నా ఆలోచన. తప్పు చేయనప్పుడు ఎవరికి తలవంచవలసిన అవసరం లేదు అనేది నా ఆలోచన. అది మీకు గర్వంగా కనిపించవచ్చు. ఆహా, అదనా వీడేంది ఇట్లా మాట్లాడుతాడు అనుకోవచ్చు. అంటే అది మీ అహంకారపూరితమైన ఆలోచన. కానీ నేను మాత్రము రాజకీయాల్లో నీతిగా ఉంటాను, నిజాయితీగా ఉంటాను. మా అమ్మాయిని కూడా అదే రకంగా పెంచాను. రేపు ఆమె రాజకీయాలలో కూడా అంతే నీతి నిజాయితీగా ఉంటుందని నేను హామీ ఇస్తున్నాను. నిండు మనసుతో నన్ను ఆశీర్వదించినట్టుగానే డాక్టర్ కడియం కావ్య గారిని కూడా మీరు ఆశీర్వదించి సహకరించాలని, ఆమె గెలుపుకు మీ తోడ్పాటు ఉండాలని కొంత అసంతృప్తికి ఫీల్ అవుతారు. అయితే పార్టీ వాళ్ళతో మాట్లాడుతున్నాయి, అవి దాదాపుగా సద్దుమరుగుతున్నాయి. ఎన్నికలప్పుడు ఇలాంటివి కొన్ని జరుగుతూనే ఉంటాయి. అన్ని పార్టీలలో ఉన్నాయి. ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీలలో కూడా ఒక అభ్యర్థిత్వానికి 10 మంది పోటీ పడ్డప్పుడు ఒకరికి అవకాశం వస్తే మిగతా వాళ్ళు అలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అందరితో మాట్లాడుతున్నది, అందరితో త్వరలోనే సత్వరం. బై అండ్ లార్జ్ వరంగల్ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రము నా రాక పట్ల సంతోషంగా ఉన్నారు. దాంట్లో మాత్రం నేను చూస్తున్నాను, నిన్న మొన్న ఈ 4-5 రోజుల నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా వచ్చి వాళ్ళ సంఘీభావాన్ని తెలుపుతున్నారు. కాబట్టి ఇంకో 2-3 రోజులు పోయిన తర్వాత అన్నీ సద్దుమరుగుతాయి, అందరు కలిసి వస్తారు. నిన్నటి వరకు నా యాస్పిరెంట్స్ని కూడా అభ్యర్థిస్తున్నా, మీరు కూడా సహకారాన్ని అందించండి, అందరం కలిసి పనిచేద్దాం. నేను చెప్పాను కదా, ఇప్పుడు నిన్న నేను పార్టీ మారగానే మా వాళ్ళు ఏ రకంగా విమర్శలు చేశారు, వాళ్ళ కడుపులో ఎంత విషయం ఉన్నదో స్పష్టంగా అర్థమవుతుంది. అర్థం ఏంటి, నా పైన వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర ఈర్ష్య ఉన్నది కాబట్టి సహకరించలేదనే కదా మేము బయటకు వచ్చాం. ఏంటిది ఆయన విధానం అయినది, నేను దాన్ని ఎందుకు తప్పుపడతాను? ఇప్పుడు ఎవరి ఆలోచన వారికి ఉంటుంది, ఎవరి విధానం వారికి ఉంటుంది. నా విధానాన్ని అందరూ ఫాలో కావాలని నేను అడగలేను కదా, చెప్పలేను కదా. తప్పకుండా రాబోయే రోజులలో చట్ట ప్రకారం నడుచుకుంటాను. ఎవరు? కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా ఉండాలి, గొటాబట్టి మెజారిటీ వచ్చిందని చెప్పాను నేను. వాళ్ళు బాగానే పనిచేస్తున్నారు, చూస్తున్నాం కదా, బాగానే. ప్రస్తుతానికైతే ఏం కనిపించదు ఆ ప్రమాదం. నేను ఇవాళనే వస్తుంది, నాకెట్లా ఆయన గురించి తక్కువ మాట్లాడడం మంచిది. ఇక సిగ్గు ఎగ్గు లేనుడు ఏదైనా మాట్లాడతాడు. ఆ స్థాయికి నేను అన్ని చంపుకొని మాట్లాడతాను. ఆయన ఎక్కడ నుండి నాకు ఇక్కడికి ఇచ్చినప్పుడు
ఎక్కడున్నాడండి? ఇప్పుడు సమయం వచ్చినప్పుడు చెప్తా. బీఆర్ఎస్ పార్టీలో ఉండి కేసీఆర్కు మోసం చేయలేక నేను బయటకు వచ్చాను. బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇతర పార్టీలతో స్నేహం చేస్తూ ఆయనకు వెన్నుపోటు పొడవలేక మోసం చేయలేక బయటకు వచ్చాను. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు షిండేలు. ఇంకా వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారో కూడా నాకు తెలుసు. సమయం వచ్చేప్పుడు నేనే మాట్లాడతా. ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరెవరు ఎన్ని రకాలుగా ప్రాధాన్యపడుతున్నారు, మీ దండం పెడతా ఆ కేసుల నుంచి అనేది తప్పించాడు, మీ పార్టీలోకి వస్తా అని ఎవరు అడుగుతున్నారు? ఇవన్నీ తర్వాత వస్తాయి కదా, ఎందుకు కదా. నాకు ఆ స్థాయి లేదు, నాకు ఆ స్థాయి లేదు, నాది ఆ స్థానం కాదు. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జూనియర్ నుంచి. లే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న వేరే మిత్రుడు కూడా అడిగారు. నేను చట్ట ప్రకారం నడుచుకుంటా అని చెప్పాను. రెండోది కూడా ఒకటి, ఈ మాట అడిగే అర్హత మాత్రం బీఆర్ఎస్కి లేదు. బీఆర్ఎస్ పార్టీకి మాత్రము ఈ ప్రశ్న వేసే హక్కు లేదు. ఈ సంస్కృతిని తీసుకొచ్చింది బీఆర్ఎస్ఏ కదా. 2014 నుంచి 18 మధ్యన, 2018 నుంచి 2023 మధ్యన ఎన్ని పార్టీలకు సంబంధించిన ఎంతమంది ఎమ్మెల్యేలు మనం చేర్చుకున్నాం. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, వేరే పార్టీ వాడిని తీసుకొచ్చి మన క్యాబినెట్లో మంత్రులు చేసుకున్నాం. అప్పుడు చేసినాం, ఇప్పుడు చేసినాం. నువ్వు నీకేమి నైతికత ఉంది నన్ను అడిగేది? కానీ నేను మాత్రం చెప్తున్నా, చట్టము స్టడీ చేస్తాను, చట్టం ఎట్లా ఉంటే అట్లా నడుచుకుంటాను. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. రైట్ భయ్యా.